అందరు కూడా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చదవండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాంటను బాధింపకయు ఈ చోటు నిర్దోషి రక్తం చిందింపకయు మీకు కీడు కలుగుచేయు అన్య దేవతను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. 9వ వచనం చదవండి. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, అసలు ఇర్మియా మంచి అనాయింటెడ్ ప్రవక్త. అంటే ఇర్మియాకున్నటువంటి ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన మాట ఏంటంటే విలపించే ప్రవక్త, కన్నీరు కార్చే ప్రవక్త. ఆయన దేవునికి ఏదైనా ప్రజలు వ్యతిరేకంగా చేసినప్పుడు ఆయన ఆయాసముతో కన్నీటితో దేవుని యొక్క వాక్కుని ప్రకటించేవాడు. ఆయనకున్నటువంటి మంచి ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం కలిగినటువంటి దైవజనుడు ఇర్మియా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం తెలుసుకోబోతున్నాం. కన్నీటి ప్రార్థన అనేది ఒక సేవకునిలో, ఒక బిలీవర్లో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తితో ఏ విధంగా తన హృదయం తెరిచి మాట్లాడతాడో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే అసలు దేవుడు తన ఉద్దేశాన్ని తన ప్రజలకి బయలుపరచాలంటే, దేవుడు తన ఉద్దేశాన్ని తన ప్రజలకి తీసుకొని రావాలంటే మధ్యవర్తిని, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్తే మధ్యవర్తిని ఎన్నుకుంటారు, ఉద్యోగ విషయంలో మధ్యవర్తిని ఎన్నుకుంటారు, లేకపోతే ఎవరితోనైనా నువ్వు ఏదైనా మాట్లాడాలంటే మధ్యవర్తిని ఎన్నుకుంటాం. ఈ మధ్యవర్తి నమ్మకమైన వ్యక్తి అయితే మనకేం జరుగుతుందంటే చాలా న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఈ మధ్యవర్తి అపనమ్మకస్తుడుగాను, మోసకరమైన వ్యక్తిగాను, మరి వ్యతిరేకమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, నమ్మకస్తుడిగా ఈ యొక్క మధ్యవర్తి లేకపోతే అటువారికి కానీ ఇటువారికి కానీ ఏం జరిగిందంటే అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది. కానీ మధ్యవర్తి ఆయన, అంటే ఇక్కడున్న మధ్యవర్తి గురించి నేను చెప్తున్నాను. అంటే ఇర్మియా అంటే ప్రజలకి దేవునికి మధ్యవర్తి. దేవుని బిడ్డలారా, ఎటువంటి మధ్యవర్తి అంటే ఈయన నిజంగా దేవుని హృదయంలో ఉన్న వేదనని తెలుసుకునేటువంటి అంత దేవుని హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి. దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తా. బైబిల్ గ్రంథంలో సౌలు పొరపాటు చేస్తాడు. సౌలు పొరపాటు చేసినప్పుడు సౌలు పొరపాటు చేసి కాముగా మౌనంగా ఉంటాడు. కానీ సౌలు పొరపాటుని దేవుడు ఏం చేస్తాడంటే సమూయేలు దగ్గరికి తీసుకొని వస్తాడు. చూడండి ఎంత మంచి రిలేషన్ ఇద్దరికి, మీరు గమనించాలి. ఆ రిలేషన్ ఎంత ప్రాముఖ్యమైంది అంటే ఒక దైవజనుడికి, ఒక దేవునికి ఉన్నటువంటి రిలేషన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, తన హృదయంలో ఉన్న సమస్తాన్ని, తను ఎవరి గురించి ఏమి చేయాలనుకుంటున్నాడో, ఏది ఉద్దేశించాలనుకుంటున్నాడో, ఏది చెప్పాలనుకుంటున్నాడో చెప్పుకోగలిగే వ్యక్తి దేవునికి ఎవరంటే మధ్యవర్తి. ఆ మధ్యవర్తి అనే వ్యక్తి ఎలా ఉండాలంటే దేవునితో మంచి అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి అతి నమ్మకస్తుడైతే మాత్రమే దేవుడు ఆ వ్యక్తి దగ్గర ఏం తెరుస్తాడండి, హృదయాన్ని తెరుస్తాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే సౌలు పొరపాటు చేసినప్పుడు యాక్చువల్గా సమూయేలు తెలియదు ఆ విషయం. సౌలు ఏ పొరపాటు చేశాడో, సౌలు ఏ విధమైనటువంటి యుద్ధం చేశాడో, అమాలేకుల దగ్గరికి ఎలాంటి విషయాన్ని ఆయన చేశాడో తెలియదు. కానీ సౌలు చేసినటువంటి సీక్రెట్స్, సౌలు చేసిన రహస్య తప్పులు ఎవరు చూశారంటే సర్వశక్తి కలిగిన దేవుడు చూశాడు.
దేవుడు చూసినప్పటికీ చూడండి, ఆయన దేవుడై ఉన్నప్పటికీ ఆయన బాధని పంచుకోవటానికి ఈ భూమి మీద ఒక వ్యక్తిని దేవుడు వెతుక్కుంటాడు. చాలాసార్లు మనం సంఘానికి వచ్చినప్పుడు కానీ ఆయా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ అనుకుంటాం, నేను చేసింది ఎవరు చెప్పారు, నా జీవితంలో ఇంత రహస్యంగా దాచిపెట్టానే దీనిని ఎవరు ఎక్స్పోజ్ చేశారు. ఎవరు ఎక్స్పోజ్ చేయరు. కానీ దేవుని హృదయము సేవకుని హృదయము కలిసినప్పుడు దేవుడు స్వయంగా ఎవరితో పంచుకుంటాడంటే తన సేవకునితో పంచుకుంటాడు. అది సేవకునికి దేవునికి ఉన్నటువంటి మంచి రిలేషన్. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ సేవకుడు లోకానుసారంగా బ్రతికే వ్యక్తి అయితే, ఒకవేళ ఆ మధ్యవర్తి శరీరానుసారంగా బ్రతికే వ్యక్తి అయితే, ఆ మధ్యవర్తి ఎలోక సంబంధమైనటువంటి దాన్ని ఆశించి స్నేహించి బ్రతికే వ్యక్తి అయితే దేవుడు ఎన్నడూ కూడా ఆ వ్యక్తితో మాట్లాడడు. కానీ తన హృదయము లోపట ఉన్నది తన సేవకునితో ఒక మధ్యవర్తితో దేవుడు బయలుపరుస్తున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి దేవునికి ఏముందంటే సత్య సంబంధమైన బంధం ఉన్నది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం వినాలి. మనం అనుకుంటుంటాం ఈ లోకంలో నీకు ఒక వ్యాపారం ప్రారంభిస్తే, బిజినెస్ ప్రారంభించేటప్పుడు, నువ్వేదైనా ఏదైనా లోన్ పెడుతున్నప్పుడు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తున్నప్పుడు రికమెండేషన్ కొరకు ఒక మధ్యవర్తిని ఎన్నుకుంటాం, ఉద్యోగం కొరకు ఒక మధ్యవర్తిని ఎన్నుకుంటాం, లేకపోతే ఏదైనప్పటికీ కూడా ఒక మధ్యవర్తిని మనం ఎన్నుకుంటాం. కానీ ఈ మధ్యవర్తి మాత్రం, బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తి ఈ భూమి మీద క్రీస్తు కోసం బ్రతుకుతూ తన సంఘాన్ని గురించి లెక్క అప్పచెప్పే మధ్యవర్తులు చాలా మంది ఉన్నారండి. కానీ వారిలో దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే దేవుడు అందరితో మాట్లాడడు. మనిషి చేసే పొరపాటు, ఒక బిలీవర్ చేసే రహస్య పొరపాట్లు, తప్పులు ఎవరితో దేవుడు పంచుకుంటాడంటే తన హృదయానికి దగ్గరగా ఉన్న మధ్యవర్తితో దేవుడు పంచుకుంటాడు. నా ప్రవక్తకి నేను ఏదైనా చెప్పకుండా మానుదునా అంటాడు. మనం అనుకుంటుంటాం మన గురించి ఎవరు ఏది చెప్తారులే, ఎవరైనా చెప్పారేమో అనే ఆలోచన ఉంటుంది. కానీ మనము గురించి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ వ్యక్తి దేవునితో నడిచే వ్యక్తి అయితే దేవుడే ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఇర్మియా జీవితంలో మనం చూసుకుందాం. అంతేకాక సమూయేలు జీవితంలో మనం చూసుకుందాం. సౌలు చేసినటువంటి పొరపాటు దేవుడు ఏం చేస్తాడంటే ప్రత్యక్షమై సమూయేలుతో మాట్లాడతాడు. ఎంత బాగా మాట్లాడతాడు చూడండి, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. సమూయేలుని పిలిచి, ఎందుకంటే సమూయేలు చిన్ననాటి నుంచి దేవుని స్వరం విన్న ప్రవక్త. చూడండి, చిన్న వయసులో నుంచే తన హృదయాన్ని దేవునికి అర్పించిన వ్యక్తి అండి. అమ్మను వదులుకొని, నాన్నను అన్నిటిని వదులుకొని, బాంధవ్యాన్ని విడిచిపెట్టుకొని దేవుని బలిపీఠం ఎదుట రిక్తునిగా చేసుకొని సమర్పించుకున్నటువంటి ఆ చిన్న వయసు నుంచే దేవుడు ఏం చేస్తున్నాడంటే పెద్ద ఏలి యాజకుడిని విడిచిపెట్టి, మంద దృష్టి కలిగిన ఏలి యాజకుడిని పక్కన పెట్టి ఈ చిన్ని బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే చిన్న వయసు నుండే సమూయేలు దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎవరు కావాలి అంటే ప్రార్థించేవారు కాదు, వింటున్నారా, ఆరాధించేవారు కాదు, దేవుని హృదయంతో కలిసిపోయేవారు దేవునికి కావాలా. దేవుని హృదయంని చూసేవారు దేవునికి కావాలా. దేవా నీకు నేను ఉన్నాను అని, నీతో నేను నడుస్తాను అనేటువంటి స్పందన కలిగిన వ్యక్తితో దేవుడు ఏం చేస్తాడంటే చెయ్యి కలుపుతాడు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, మరి దేవుడు ఎవరితో మాట్లాడతాడు, ఎవరిని దర్శిస్తాడు, నాతో ఎందుకు మాట్లాడు దేవుడు అంటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు నీ మొర వినాలి, నీకు ఆయన స్వరం వినిపించాలి, ఆయన స్వరము నువ్వు వినాలి అంటే దేవునికి నీకుండే రిలేషన్, ఇంత ప్రగాఢమైన బంధం ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. చూడండి, సమూయేలుకి చిన్నప్పటి నుంచి దేవుని స్వరం వినే అనుభవం ఉంది. అందుకని తన హృదయం తెరిచి, ఒకప్పుడు మరి ఏలి యాజకుడు ఆ యాజక ధర్మం కరెక్ట్గా చేయక ఎప్పుడు మాట్లాడాడంటే చిన్న బాలుడిగా ఉన్నప్పుడే. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, యెహోవా ఆ బాలుడిని పిలిచినని గ్రహిస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడండి? ఎవరిని పిలుస్తున్నాడు? పెద్దవాళ్ళని పిలుస్తున్నాడా?
అక్కడ పడుకున్నాడు దైవజనుడు ఏలీ యాజకుడు. మాట్లాడాలనుకుంటే ఎవరితో మాట్లాడచ్చు? యాజకునితో మాట్లాడచ్చు. కానీ యాజకుని మనస్సు దేవునికి ఇప్పుడు అనుకూలంగా లేదు. ఒకప్పుడు ఉన్నట్టు ఆయన ఇప్పుడు లేడు. కొన్నిసార్లు అనుకుంటాం, నాకు మొదట్లో కలలు వచ్చాయండి, దర్శనాలు వచ్చాయి, దేవుడు నాతో బాగా మాట్లాడేవాడు, ఇప్పుడు నాకు అది లేదు. ఎందుకు లేదు అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడో దేవుని స్వరాన్ని వినే అనుభవం పోగొట్టుకున్నావు. నీకు తెలియకుండానే దేవుని ఆత్మ నిన్ను విడిచిపోయింది. సంసోనుకు అంతే జరిగింది కదా, తెలియకుండానే దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఏలీ యాజకుడికి ఎంత మంచి ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ఉందంటే, నీ తర్వాత నీ పిల్లలు యాజకత్వం జరిగిస్తారని ప్రాఫెసీ ఉన్నప్పటికీ ఏలీ యాజకుని కన్నులు మంద దృష్టి కలగడం, తన పిల్లలు పాపానికి వ్యభిచారానికి బానిస కావటం, ఆ టైంలో చిన్ని బాలుడైన సమూయేలు ఏలీ యాజకుని దగ్గర పరిచర్య చేస్తున్న ఆ బాలుని చూసినప్పుడు సమూయేలు మీదకి మనస్సు దేవుడు తీసుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, రియల్లీ ఒక్క రోజులో ఒక వ్యక్తిని ఆయన దించగలడు, ఒక్క రోజులో ఒక వ్యక్తిని ఆయన ఎక్కించగలడు. ఆయన తలంచుకుంటే ఏదైనా చేయగలడు. ఎప్పుడు చేయగలుగుతాడంటే ఆ వ్యక్తి ప్రభువుకి అనుకూలంగా లేనప్పుడు ఆ వ్యక్తిని ప్రక్కకు పెడతాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువుకి అనుకూలంగా ఉండటానికి ఆయన జీవితాన్ని సమర్పించుకుంటుంటాడో ఆ వ్యక్తి మీద ఆటోమేటిక్గా దేవుని మనసు పోతండి. సమూయేలు యెహోవాని ఎరగనప్పటికీ అని రాయబడి ఉంది అక్కడ. అయినప్పటికీ సమూయేలుని చూస్తున్నాడు దేవుడు. ఏమని చూస్తున్నాడంటే, చిన్ని వయసులో అమ్మను వదులుకొని నాన్నను వదులుకొని అంత హాయిగా పడుకోవాల్సిన అన్ని వదులుకొని ఆ ఏలీ యాజకునితో పాటు నాకు పరిచర్య చేస్తున్న ఈ బాలుడు నా హృదయాన్ని తాకగలిగినటువంటి వాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే దేవునికి వచ్చిందో ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేస్తున్నాడంటే సమూయేలుని పిలుస్తున్నాడు. ఏమని ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? తన హృదయంలో ఉన్నది చెప్పటానికి. దేవుని బిడ్డలారా, మరలా పదే పదే మీకు చెప్తున్నాను, దేవుడు మన హృదయంలో ఉన్నది ఆయనకి చెప్పాలన్నా, ఆయన హృదయంలో ఉన్నది మనకి చెప్పాలన్నా దేవుడు మనల్ని ఏం చూస్తుంటాడంటే మన జీవిత విధానంలో మన సమర్పణ ఎలా ఉందో ఆయన చూసి మనతో మాట్లాడుతుంటాడు. ఏలీ యాజకుడిని పిలవచ్చు కదా, తన హృదయంలో ఉన్నది చెప్పొచ్చు కదా. అప్పుడు ఏలీ యాజకుడు అంటున్నాడు, ఓహో దేవుడు ఈయనని పిలుస్తున్నాడు కాబట్టి నేనున్నాను చిత్తము ప్రభువా అని నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పమంటాడు. ఎప్పుడైతే ఆ మాట సమూయేలు చెప్తాడో దేవుని ఎదుట, అప్పుడు దేవుడు తన హృదయాన్ని సమూయేలు ఎదుట తెరవటం ప్రారంభిస్తాడు. ఏమని చెప్తాడంటే చూడండి, అదే అధ్యాయంలో 14 వచనం, కాబట్టి ఏలీ ఇంటి వారి దోషము బలిమి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తం నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుతని. తరువాత సమూయేలు ఉదయమగ వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయి. ఏలీకి జరిగిన విషయం చెప్పడానికి సమూయేలు భయపడుతున్నాడు. ఎందుకంటే తన కుటుంబం సర్వనాశనం కాబోతుందని ఈ చిన్ని బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఎందుకండి నీ కుటుంబం నాశనం కాబోతుంది ఏలీ అని ఏలీతో మాట్లాడొచ్చు, ఏలీ కుమారులతో మాట్లాడొచ్చు. ఎందుకు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడంటే సమూయేలు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, సమూయేలు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించిన చిన్ని బాలుడు. అంటే తన సమర్పణ చూసి, తన యొక్క ఆధ్యాత్మిక జీవితం చూసి, అంటే అంత పెద్ద దేవుడు ఇంత బాలుతో మాట్లాడడం ఏంటి అసలు ఆలోచించాల. అంత గొప్ప దేవుడు. మళ్ళీ సమూయేలు ఎట్లొచ్చాడండి? ఆ దేవుడు సెలవిస్తేనే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఈ చిన్ని బాలుతో అంత గొప్ప దేవుడు జరగబోయే విషయాన్ని బయలుపరచడానికి ఏంటి కారణం? అసలు ఆలోచించినప్పుడు అనిపిస్తుంది, సమూయేలు ఎంతటోడు, దేవుడు చూడు జరగబోయే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆ మినిస్ట్రీ విషయం అక్కడ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అంతేనా? ఏలీ యాజకుని యొక్క పరిచర్య గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు సమూయేలుతో మాట్లాడుతున్నాడు అంటే సమూయేలు యొక్క ఆధ్యాత్మిక జీవితం చిన్ననాటి నుంచి దేవుణ్ణి ఆకర్షించింది. అందుకనే దేవునికి వయసుతో పని లేదు, కానీ సమర్పణతో పని. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక వ్యక్తి హృదయానుసారంగా దేవుని వెంబడిస్తే, ఒక వ్యక్తి దేవుని స్వరాన్ని వినే అనుభవంలో ఉంటే, దేవునికి నమ్మకంగా ఉంటే, వ్యక్తిని వయస్సును బట్టి దేవుడు మాట్లాడ్డా కానీ
తన హృదయంలో ఉన్న స్పందనని బట్టి దేవుడు తన హృదయాన్ని తెరుస్తాడు. చాలా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన యొక్క దోషములు ఆ ఇంటి మీదకి రాబోతున్నాయి, ఆయన పిల్లలు సర్వనాశనం కాబోతున్నారు అనే విషయాన్ని అంత సూటిగా సమూయేలుకి దేవుడు చెప్తే ఎట్లా తన ఆత్మీయ తండ్రికి చెప్పాలా అని బాధపడుతుంటాడు. ఎవరు? సమూయేలు. నువ్వు చెప్పకుండా నాకు తప్పక చెప్పాలి, నువ్వు దేవుడు చెప్పింది మరుగు చేస్తే మరింత కీడు నీకు వస్తున్నప్పుడు సమూయేలు జరిగిందంతా దేవుడు మాట్లాడింది చెప్తాడు. చూడండి, అలాగా ఆ కుటుంబము మరుగైపోయినాక నెక్స్ట్ వచ్చింది ఎవరంటే సమూయేలు. దేవుని బిడ్డలారా, ఎందుకు సమూయేలు ఊరి గవిని యొద్దకు వస్తుంటే ఊరి ప్రజలు అనేవారు సమాధానంతో వస్తున్నావా అని గడగడలాడేవారు. ఎందుకంటే ఒక పవర్ఫుల్ మధ్యవర్తి అండి ఆయన. దేవుని చిత్తాన్ని ప్రజల దగ్గరికి తెచ్చేవాడు, ప్రజల ఉద్దేశాన్ని దేవుని యొద్దకు తెచ్చేవాడు. మీ జీవితంలో నువ్వెవరిని కలిగి ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ సత్యముతో ఆత్మతో నడిపించబడే మధ్యవర్తినిగా నువ్వు కలిగి ఉంటే ఆ శుభ సందేశం కావచ్చు, నీ కుటుంబంలో జరగబోతున్నది ఏదైనా కావచ్చు, దేవుడు ఆ సేవకుని ద్వారా నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఒకవేళ నీ జీవితంలో పొరపాట్లు ఉన్నాయంటే ఆ సేవకుని ద్వారా నీ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు నీవు కానీ పశ్చాత్తాపడి ఆ పొరపాట్లను ఒప్పుకొని మనసు నొచ్చుకోకుండా నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే దేవుడు చేయవలసిన కీడు చేయక రెండింతల మేలు నీకు చేస్తాడు. ఒకవేళ నీవు మనసు నొచ్చుకొని నేను నా విషయం, నా కుటుంబ విషయం ఎందుకు సేవకుడు మాట్లాడాలా, నా పిల్ల విషయం, లేకపోతే నా కుమారుడి విషయం, నా ఉద్యోగ విషయం, నా బిజినెస్ విషయం ఎందుకు మాట్లాడాలనే ప్రశ్న నీకు వచ్చినప్పుడు దేవుడు నీతో తన సేవకుని ద్వారా మాట్లాడడం మానేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడు నీతో మాట్లాడతాడు. అంతేనా కాదా చెప్పండి? దేవుడు ఎంత ప్రేమిస్తే తన సేవకునిలో నుంచి అనేక మంది ప్రజలుంటే దేవుడు నీతో మాట్లాడుతుంటే, ఈ రోజుల్లో సంఘాల్లో ఏమైపోతుందంటే తన సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడుతుంటే చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేవారు కొంతమంది, మా విషయాలు ఎందుకులే అని చెప్పడం దాచిపెట్టుకునేవారు కొంతమంది. కానీ నీవు ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలి అంటే నీకు ఎవరు ఉండాలంటే ఈ భూమి మీద దేవునికి నీకు ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడుగా ఉండాలి. నీవు దేవుని సేవకుని ద్వారా బాగుపడిన నీ బ్రతుకు, దేవుని సేవకుని ద్వారా నీ జీవితానికి విడుదల పొందుతున్న నువ్వు దేవుని సేవకుని దగ్గరే నువ్వు నటించగలుగుతావా? అది ఎక్కడి నుండి వచ్చింది నీకు అభిషేకం? అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు, డైరెక్ట్గా లూసిఫర్ దగ్గర నుండి వచ్చింది. అది అర్థమవుతుందా? నటన వద్దు మనకి. ఎవరి దగ్గర అంటే సేవకుల దగ్గర. ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుని ప్రజలకు కూడా చెప్తున్నా, దేవుని సేవకుని దగ్గర నువ్వు నటిస్తే నీ జీవితాన్ని ఏం చేసుకుంటావంటే నువ్వు పతనం చేసుకుంటున్నావు. అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. Yes, Lord. అనేక సమయాలలో ఒకవేళ తెలియని గర్వము, అతిశయం నిన్ను పరిపాలించిందేమో. Yes, Lord. దేనిని బట్టి ఏది నిన్ను పరిపాలించినా, Yes, Lord. ఈ రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకో, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పు. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చున్నావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నీవు చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ఈ పాప నారాయణకేడు మొత్తము పక్షవాతం లాగా వచ్చేసి కాలు చేయబడిపోయి ప్లేన్ గడ్డగట్టి మొత్తం బాడీలాగా అయిపోయినరు. అయితే మేము హైదరాబాద్లో ఉంటాం, మా దగ్గర తీసుకొస్తే మేము మల్రెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్తే బాడీని అనవసరంగా ఎందుకు తెచ్చిర్రమ్మా, కొంచెం ఊపిరి ఉన్నదని చెప్పిండు. మరి ఆ రోజు సాయంకాలము మరి ఇక్కడికి వచ్చి మేము బాబుకి అక్కడ జాయిన్ చేసి ఇక్కడికి వచ్చి ప్రేయర్ ఆయిల్ ఖర్చుపు తీసుకొని బాబు ప్రాబ్లం అంతా చిట్టిలో రాసిచ్చి మరి అమ్మగారు వాళ్ళకి ఇచ్చేసినప్పుడు మేము తిరిగి ఆ ప్రార్థన నూనె ఖర్చుపు తీసుకెళ్ళి బాబుకి వేసిన వెంటనే మరి దేవుడు మంచి కంటి చూపునిచ్చి మాట్లాడటకు దేవుడు సహాయం చేసిండు. దేవుడు చేసిన మేలుకి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అదేలాగుంటా మరి మళ్ళీ నెక్స్ట్ సండే ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు దేవుడు మరి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిండ్రు, మేము ఎత్తుకొని వచ్చినాము. మరి ఇప్పుడు తిరిగి తనే నడిచొచ్చిండు. మరి వారమంతా ప్రార్థనను అప్లై చేసినాము. దేవుడు గొప్ప మేలు చేసిన దేవునికి, దైవజనునికి, దైవజనరాలకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది, ఇంతవరకు పిల్లలు లేరు అనమాట. సెకండ్ యానివర్సరీ ప్రేయర్కి వచ్చి అయ్యగారి చేత అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకున్నాము. ఆయిల్తో ప్రేయర్ ఆయిల్తో ప్రేయర్ చేయించుకొని విశ్వాసంతో హాస్పిటల్కి వెళ్ళి నెక్స్ట్ డేస్ చెకప్ చేసుకున్నాం అనమాట. నా భార్య కన్సీవ్ అయింది, తనకి ఇప్పుడు 4th month అనమాట. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నాకు చాలా ఇయర్స్ నుంచి స్కిన్ ఎలర్జీ ఉండేది. మరి బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత ప్రేయర్ రాసుకున్న తర్వాత అది తగ్గింది. అందుకు దేవునికి స్తోత్రం. అయితే నాకు 2 years నుండి లెఫ్ట్ కిడ్నీలో పెయిన్ వచ్చేది ఫుల్గా. నైట్ టైంలో నిద్ర కూడా ఉండకపోయేది కాదు అసలు. నేను ఎవరికి చెప్పుకోలేదు, మా ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పలేదు. లాస్ట్ వీక్ ప్రవీణ్ అన్న ప్రార్థన చేసినప్పుడు ఆ పెయిన్ అంతా అప్పుడే వెళ్ళిపోయింది. అసలు లాస్ట్ వీక్ నుండి అసలు 2 years నుండి నేను లాస్ట్ వీక్ నుండి ఈ రోజు వరకు హ్యాపీగా నిద్రపోతున్నాను. అసలు పెయిన్ అంతా పోయింది. అసలు బాబుకి లాస్ట్ ఇయర్ November 7th కరెంట్ షాక్ కొట్టింది. అయితే చేతులను ఇక్కడ బాగా కాలిపోయినాయి. అయితే అప్పుడు మేము మాకు చెప్పారు మందిరానికి వెళ్ళండి అని. తర్వాత విజయవాడలో మేడం గారు కండక్ట్ చేసిన మీటింగ్కి వచ్చాము. వచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ తీసుకున్నాము. బాబుకి ఇక్కడ నిమ్స్లో చూపించాము. చేతులు లెప్రసీ వచ్చినట్టు గోల్డ్ అన్నీ తెగిపోయి అన్నీ చిన్నవి అయిపోయి అన్నీ ముక్కలు అయిపోయినాయి. నిమ్స్కి వచ్చి మేము చూపిస్తే హోప్లెస్ అని చెప్పారు, ఇంకా చేతులు రావని చెప్పారు. అయితే మేము మీటింగ్కి వచ్చినప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ రోజు రాస్తా ఇక్కడంతా ఉన్నాము. తర్వాత బాబుకి మళ్ళీ నిమ్స్కి వచ్చి మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేసిన తర్వాత నిమ్స్కి వచ్చి మళ్ళీ చూపించిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, ఏళ్ళు వచ్చేస్తే మీరేం భయపడక్కర్లేదు అన్నారు. ఇది కూడా మళ్ళీ బాబు దగ్గర కాలు దగ్గర చర్మం తీసి ఇక్కడ అతికిచ్చారు. ఇక్కడ కూడా ప్రేయర్ ఆయిల్ రాస్తాము. అయితే బాబుకు విపరీతమైన దురద ఉండేది. అసలు దురద వచ్చినప్పుడు అల్లాడిపోయేవాడు. మళ్ళీ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి మళ్ళీ బాగా ప్రేయర్ చేసిన తర్వాత అక్కడ దురద తగ్గింది. మా సిస్టర్కి బ్లడ్ క్యాన్సర్ మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి 10,000 లోపు ఉండాలి. కానీ మా సిస్టర్కి వచ్చి 2,22,000 ఉండేవి. డాక్టర్స్ 2 monthsలో చనిపోతుంది అనుకున్న ఆమె ప్రేయర్ ఆయిల్ ద్వారా కర్చీఫ్ ద్వారా ఇప్పటికి 1.5 year అవుతుంది. ఇప్పటికి ఎలాంటి మెడిసిన్ వేసుకోకుండా ఇప్పుడు ఇంకా చెల్లి సాక్ష్యం చెప్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. జాన్ అండి, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. కరీంనగర్లో నేను ఇంజనీరింగ్ చేసే రోజులలో నాకు భయంకరమైన అలవాట్లు ఉండేవి. స్మోకింగ్ చేసేవాడిని, డ్రింకింగ్ చేసేవాడిని. ఒకనొక సిచ్యువేషన్లో నేను డ్రింక్ చేస్తే ఈవినింగ్ 6 o'clock టు మార్నింగ్ 6 o'clock వరకు మా ఫ్రెండ్స్తో తాగి తిరగడం, గొడవలు పడడం, అలాంటి లైఫ్ని నేను లీడ్ చేసేవాడిని. బ్రదర్ ఇచ్చే సందేశాల ద్వారా దేవునికి మహిమ కలిగిన జీవితం ఎలా జీవించాలి, దేవుని ఆజ్ఞలు పాటించడం, దేవుడును నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా దేవుడు బాధపడడం, అలాంటి విషయాలు నాతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బ్రదర్తో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించేది.
అక్టోబర్ 28ని నేను డిసైడ్ అయిపోయాను మారు మనసు పొందాలని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 year అవుతుంది. నేను ఈవెన్ ఆల్కహాల్ బాటిల్ కానీ స్మోక్ చేయడం కానీ చేయట్లేదు. 1 year అవుతుందండి నేను అన్నీ మానేసి. ఈ రక్షణని ఇలానే కాదు కానీ నేను ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒకరిని కొత్త వారిని తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ నేనంటే పడని వాళ్ళతో కూడా నేను దేవుడు అంటే ఏంటి, దేవుని వాక్యం ఏంటంటే వాళ్ళు ఇష్టం లేకపోయినా వాళ్ళని కూర్చోబెట్టి మరీ చెప్పడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు నేను సిగరెట్లు స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, నా చేతిలో ఆల్కహాల్ బాటిల్స్ ఉండేవి. ఇప్పుడు నా చేతిలో బైబిల్ పట్టుకొని నేను ఉన్నప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారనమాట. ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నానంటే అది దేవుడు చేసిన కార్యమే అండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న సాక్ష్యం కాదండి, ఇది చాలా పెద్ద సాక్ష్యం. అవునా కదా? చాలా మంది అనుకుంటారు ఒక క్యాన్సర్ హీల్ కావడం కన్నా, ఒక డెడ్ బాడీ రైజ్ కావడం కన్నా, ఒక పాపి దేవుని వాక్యం విని తన జీవితాన్ని మార్చుకోవటం నిజమైన ఉజ్జీవం. దేవుని బిడ్డలారా చూడండి, అది రియల్గా. ఎందుకంటే ఒక పాపి ఈ భూమి మీద మారు మనసు పొందితేనంటండి తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పిస్తే పరలోకం విందు చేసుకుంటా ఉంటుందట. ఎంత సంతోషం ఉంటుందండి నిజంగా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారున్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో